కూలర్ కొట్టుకున్నాయి వాటిలో నీళ్ళు ఆగిన కాబట్టి ఆ కూలర్ రెడీ చేయకుండా కనీసం ఆధారం ఇళ్లలో ప్రతిరోజు ప్రతి ఆదివారం 10 నిమిషాల సేపు ఇంటి చుట్టూరా ఇంటి మీద ఇంట్లో కూడా చెప్పిన అన్ని వస్తాయి తీసుకెళ్ళడం లోపల ఎన్ని రోజులు బయటకు వస్తుందని చెప్పి 3 రోజులు బయటకి 10 రోజులు బయటకు వస్తుంది. మరి వారానికి ఒక రోజు చెప్తున్నాం దాన్ని నీళ్ళని చేయాలా ట్రాన్స్మిషన్ ద్వారా దాని గర్భసంచిలో వైరస్ కూర్చొని దోమ గర్భసంచిలో వైరస్ కూర్చొని దాని గుడ్లన్నింటిలో కూడా వైరస్ పరిశుభ్రమైన తాగకుండా మంచిది తాగాలి. మనం తినే ఆహారాలు ఫ్రెష్ వేడి తినాలి. ఈగలు అవి ఏమి వాషన్స్ అనే డిసీజ్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధి, ఇవన్నీ 5 రకాల వ్యాధులు వస్తాయి. కానీ మనము నివేదించడం మేము సరే బయట నేర్పడి స్కూల్ ఏదో చెప్తారు ఎందుకు పథకాలు చేస్తున్నట్టు మీ నుంచి ప్రోగ్రామ్స్ అవుతాయి ఏంటదమ్మా. ఇది స్టూడెంట్స్ అంటే చెప్తే స్టూడెంట్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కి ఆ గ్రామానికి వెళ్ళి మీరు చెప్తే కొంత మీ పేరెంట్స్ కానీ మీ చుట్టాలు కానీ పెద్దలు కానీ సారు ఈ హాలిడేస్ లో మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఫ్రైడే నుంచి ఈ దోమలు ఎలా పోతున్నాయి మనం మంచి విలేజ్ లో ఎక్కువ పడుతున్నామా ఎవరు అడిగినా కూడా మోరీలో పెడితే మోరీలు తీసుకుంటే చెడు నీళ్ళు పెరుగుతున్నాయని చెప్తారు. కానీ మనకు హాని కలిగించే దోమలు మాత్రం ఫ్రెష్ వాటర్ లో పెరుగుతాయి. ఈ మలేరియా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మీరందరూ వెంకటేశ్వర కావాలంటే ఈ వచ్చే కల్పించడానికి విజయసాయి స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ పిల్లల్లో దోమల ద్వారా పుట్టే వ్యాధుల మీద మంచి అవగాహన ఉంది. అయినప్పటికీ ఇప్పుడు ఇది డెంగీ సీజన్ కాబట్టి డెంగీని నివారణ ఎట్లా చేయాలి, ఆ దోమ పుట్టకుండా ఏ రకంగా మనం చేయాలి, ఆ జబ్బు నుంచి ఎట్లా రక్షించుకోవాలనే విషయాలపై వీళ్ళకి కూడా మంచి చెప్పడానికి మా వైద్య సిబ్బంది అందరూ కలిసి వచ్చాం. ఈ కార్యక్రమంలో స్థానిక మీడియా నుంచి డాక్టర్ విద్యా గారు మరియు వారి సిబ్బంది మరియు ఆర్డీఎంసీ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో ఇప్పుడు దోమలు బాగా పుట్టే అవకాశం ఉంది. మాన్సూన్ సీజన్, వర్షాకాలం. ఎక్కడ కూడా చెంచాడు నీళ్లు స్టాక్ ఉన్నా కానీ వారం రోజులు నిలబడి ఉన్నా కానీ అక్కడ ఈ దోమ పుట్టే అవకాశం ఉంది. ఏడీసీజీపీ అనే ఈ దోమ మంచి నీళ్లలోనే పెరుగుతుందండి, మురికి నీళ్లలో పెరగదు. మేము నీళ్లలో సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు స్థానిక ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమంటా ఉంటారంటే అక్కడ మోరీ బ్లాక్ అయిందండి, ఆ మోరీ శుభ్రం చేయించండి, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పండి అని చెప్తా ఉన్నారు. ఇది మోరీలో పుట్టే దోమ కాదండి, ఇది మంచినీళ్ళలో పుట్టే దోమ. మన ఇంట్లో ఇంటి చుట్టూరా ఇంటి మీద ఉన్న పాత సామాన్లలో వర్షపు నీళ్ళు అయితే పడి నిలుస్తున్నాయో ఆ వారం రోజుల్లో నిలబడిన నీళ్లలో పుట్టే దోమ ఇది. కాబట్టి చెంచాడు నీళ్లు మంచినీళ్ళు ఎక్కడ స్టోర్ అయి ఉన్నా అది దోమ పుట్టే ప్రాంతంగా గుర్తించి ప్రతి ఆదివారం 10 గంటలకి ఉదయం 10 నిమిషాల పాటు ఎవరికి వారే వాళ్ళ ఇళ్లల్లో అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, శుభ్రం చేసుకోండి. పాత నీళ్ళు ఎవరు ఉంటే అట్లా స్టోర్ ఉంటే తీసేయండి. ముఖ్యంగా పూల కుండీల కింద ట్రేలు పెడతా ఉన్నారు, వాటిలో నీరు నిలబడుతుంది. ఆ నీరు నిలబడకుండా చూసుకోండి. ఇంటి మీద పాత సామాన్లు ఉంటాయి, ఆ పాత సామాన్లు అనవసరమైన సామాన్లు తీసేయండి, కాల్చేయండి, వాటిని అమ్మేయండి. అట్లాంటి వాటి మీద అవసరం అనుకున్న సామాన్లు వదిలేసి వాటితో ప్లాస్టిక్ వదిలేసి వదిలేయండి. ముఖ్యంగా ఇంట్లో కూలర్లు పెట్టుకుంటా ఉన్నారండి, ఆ కూలర్లో నీళ్లు మార్చట్లేదు, వారానికి ఒకసారి మార్చట్లేదు. ఇప్పుడే నేను చక్కరనగర్లో చూసి ముఖ్యంగా ముస్లిం ఏరియాలో కూలర్లు బాగా ఉన్నాయి, వాటిని నీళ్లు మార్చట్లేదు. వాటిని మార్చమని చెప్తే మాతోనే కట్టవారం చేస్తూ ఉన్నారు. బోర్లు శుభ్రం చేయమని చెప్తున్నారు. బోర్లో కాదండి, కూలర్లలో నీళ్లు మార్చండి.
కూలర్లు అవసరం లేదు, వర్షాకాలం వచ్చేసింది, వాటిని బోర్లేసి కడిగేసి బోర్లేయండి. అన్నీ అట్లాంటి ప్రాంతాలు ఏమైనా ఉంటే వాటిని ఎండబెట్టండి. డ్రమ్లలో కూడా దోమలు పెరుగుతూ ఉన్నాయి, వాటిని కూడా వారం రోజులు క్లీన్ చేసుకొని బోర్లేయండి. ఈ రకంగా చేస్తే ఈ దోమలు కుట్టకుండా మనం చూసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ తుకారాం రాఠోడ్, జిల్లా వైద్యాధికారి. మా స్థానిక డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయ వారి సిబ్బంది అందరూ కలిసి రావడానికి. మా విజయసాయి పాఠశాలకు వచ్చి ఆరోగ్య శాఖ వారు డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ తుకారాం గారు, మరియు మన బోధన్ ఏరియా హాస్పిటల్ ఇన్ఛార్జ్ విజయభాస్కర్ గారికి, సార్ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మా పాఠశాల సెలెక్ట్ చేసినందుకు మొట్టమొదటిగా, అట్లాగే సెలెక్ట్ చేసుకొని మా విద్యార్థులకు డెంగ్యూ గురించి మరియు వివిధ అంటువ్యాధుల గురించి అవి రాకుండా ఉండాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పి మా విద్యార్థులను విద్యావంతులు చేసేటువంటి ఈ ఆరోగ్య శాఖ అధికారులందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.